శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. చారిత్రాత్మకమైన బ్రిటిష్ సైనిక అధికారుల సమాధుల ప్రాంతాన్ని పరిరక్షించండి అంటున్న జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పివి సత్యనారాయణరావు. ఆటో స్టాండ్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన వైసీపీ నేత. చారిత్రాత్మకమైన బ్రిటిష్ సైనిక అధికారుల సమాధుల ప్రాంతంలో కట్టడాలకు సిద్ధమైన ఆటో యూనియన్ సభ్యులు. చారిత్రాత్మకమైన బ్రిటిష్ సైనిక అధికారుల సమాధుల ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు చేయకుండా పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్న సిపిఐ నేతలు, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం సభ్యులు. నర్సీపట్నంలో చారిత్రాత్మకమైన బ్రిటిష్ సైనిక అధికారుల సమాధుల ప్రాంతంలో పరిరక్షించేందుకు అనకాపల్లి జిల్లా కలెక్టర్, నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ తగు చర్యలు తీసుకోవాలని వెటరన్ జర్నలిస్ట్, జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పివి సత్యనారాయణరావు కోరుతున్నారు. తాజాగా ఈ స్థలంలో ఆటో స్టాండ్ ఏర్పాటుకు అధికార వైసీపీకి చెందిన వైసీపీ నేత అనుమతి ఇవ్వడంతో కొంతమంది ఆటో యజమానులు చారిత్రాత్మకమైన బ్రిటిష్ సైనిక అధికారుల సమాధుల ప్రాంతంలో కట్టడాలకు సిద్ధమయ్యారన్నారు. ఈ ప్రాంతాన్ని అల్లూరి స్మారక ప్రాంతంగా అభివృద్ధి చేయాలంటూ అనేక సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వాధికారులకు పలువురు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ప్రస్తుతం మార్కెట్ రేట్లు ప్రకారం కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు పలువురు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారన్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు కూడా వారికి పూర్తి స్థాయి అండదండలు అందిస్తున్నారని ఆరోపించారు. సర్వే నెంబరు 9 సుమారు 46 సెంట్లు నర్సీపట్నం మెయిన్ రోడ్డుకే ఆనుకొని ఉంది. ఈ స్థలం అంతా కూడా బ్రిటిష్ ఆ రోజు అల్లూరి సీతారామరాజు ఉద్యమంలో బ్రిటిష్ సైనికులు పంపితే బ్రిటిష్ సైనికులు మరణించినటువంటి వారికి ఇక్కడ గుర్తింపుగా ఇక్కడ దానం చేసినటువంటి సైటు. ఇది ప్రభుత్వాన్ని పదే పదే సిపిఐగా, భారత కమ్యూనిస్టు పార్టీగా కలెక్టర్ గారు కరెక్ట్గా సంవత్సరం అయింది. కలెక్టర్ గారు కిందకి రాస్తే దాని మీద కొన్ని ఇక్కడ అంతా కూడా కట్టడాలన్నీ కూడా గురై అవుతూ ఉన్నాయి. ఆయన కలెక్టర్ గారికి ఇస్తే దాని మీద కోర్టు స్టే ఉంది. స్టే కూడా ఎత్తివేశారు. సిపిఐగా మరలా రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారిని కూడా తీసుకొని వచ్చి ఇదంతా చూసిన తర్వాత దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా రాబోయే తరానికి అల్లూరి సీతారామరాజు నడియాడినటువంటి పోరాటంలో చనిపోయినటువంటి బ్రిటిష్ సైనికులకి దాన్ని ఒక దానిగా పార్కుగా తయారు చేసి రాబోయే తరానికి తెలియజేసే విధంగా పార్కుగా తయారు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో అధికారులు కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారికి కూడా కరెక్ట్గా సంవత్సరం అవుతూ ఉంది. దీన్ని కాపాడాలా, పర్యాటక కేంద్రంగా తయారు చేయాలని చెప్పి డిమాండ్ చేసాం. అదేవిధంగా కింద ఇక్కడ అధికారులకు కూడా, ఆర్డీఓ గారికి, కమిషనర్కి కూడా పదే వెళ్ళి కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కూడా కలిసి వినతిపత్రం ఇచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ పూర్తిగా దీన్ని కాపాడడంతో పాటు ఇక్కడికి మరి ఏదో ఒక పర్యాటక కేంద్రంగా ఉండవలసిన దాన్ని ఆటో కేంద్రంగా ఇవ్వడానికి ప్రయత్నాలు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి ఇప్పటికైనా సమస్యని పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం వెంటనే స్పందించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలా, లేని పక్షంలో ప్రభుత్వం దీన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో సిపిఐగా దీన్ని ఈ యొక్క విషయాన్ని పట్టణంలో కోట్ల విలువ చేసే స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే వీళ్ళంతా కూడా ఆక్యుపై చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రజా ఉద్యమంగా మలిసి దీన్ని కాపాడవలసిన అవసరం ప్రజలపైన, ప్రభుత్వాలపైన ఉందని చెప్పి తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో వారం 10 రోజుల్లో దీన్ని స్పందించకపోతే సిపిఐగా ఉద్యమాన్ని పోరాటాన్ని
ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పివి సత్యనారాయణరావు. నేను జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ ప్రాంతం ఎంతో చారిత్రాత్మకమైంది. ఈ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పోరాటం జరిగిందనడానికి మనకి సజీవ సాక్ష్యాలుగా 2 బ్రిటిష్ దొరల సమాధులు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తం అంతా 46 సెంట్లు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక గెజెట్ జారీ చేసి ఈ స్థలాన్ని ప్రొటెక్ట్ చేయమని ఇస్తే రెవెన్యూ అధికారులు చుట్టూ పట్టాలు ఇచ్చేసి కొంత సైట్ మిగతా స్థలాన్ని కూడా మన రోడ్డు వైడింగ్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు షాపులు తొలగించి ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఈ స్థలం ఖాళీగా ఉందని ఆటో స్టాండ్కి ఇవ్వడానికి కొంతమంది అధికార పార్టీ నాయకులు పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఆటో స్టాండ్ ఇక్కడ వేసుకొని రెడీ అవుతున్నారు. కాబట్టి దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు చారిత్రాత్మకమైన స్థలాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ఈ స్థలాన్ని ఒక అల్లూరి సీతారామరాజు జాతీయ స్మారక ప్రాంతంగా డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకరించి ఈ స్థలాన్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేసి కేంద్రానికి అప్పగిస్తే వాళ్ళు డెఫినెట్గా దీన్ని డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు, సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ స్థలాన్ని ఆర్కియాలజీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ తొలి విడత జీవో జారీ చేశారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ముత్యాలపాప గారు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆవిడ ప్రయత్నిస్తే ఆర్కియాలజీ వాళ్ళు కేడీపేటలోని అల్లూరి సీతారామరాజు గంటందొర సమాధుల ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడానికి జీవో ఇచ్చారు. అయితే 2వ విడత జీవో రాకపోవడం వల్ల ఇది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళలేదు. జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని ఈ స్థలాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇందుకు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను.